నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణి సంస్థలో గైర్హాజరు కార్మికులకు కల్పిస్తున్న సదవకాశాన్ని వినియోగించుకొని క్రమం తప్పకుండా విధులకు హాజరై తమ భవిష్యత్తును కాపాడుకోవాలని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సూచించారు. శుక్రవారం ఆర్సీఓఏ క్లబ్లో ఆర్జీవన్ అధికారులు గుర్తింపు సంఘం నాయకులతో కలిసి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్ కు 379 మంది కార్మికులకు గాను 109 మంది హాజరు కాగా వారి గైర్హాజరుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ గైర్హాజరు కార్మికుల ఇబ్బందులను గుర్తించి వారి పని విధానంలో మార్పులు చేయడం, ప్రదేశాలను మార్చడం లాంటివి చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవారికి సరైన ట్రీట్మెంట్ ఇప్పించి వారు పనిచేసే విధంగా తయారు చేయడం కోసం వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈరోజు ఆర్జీవన్ ఏరియాలో ఆబ్సెంట్ చేస్తున్న ఉద్యోగులతోని ఇటు సింగరేణి యాజమాన్యం, పర్సనల్ డిపార్ట్మెంట్, అట్లనే సింగరేణి సేవా సమితి వారు మరియు యూనియన్ నాయకులు, ఏఐటీసీ గుర్తింపు సంఘం నాయకులు, అధికారులను కలిసి ఎవరైతే ఆబ్సెంట్ చేస్తున్న వారు వారి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కొన్ని వ్యక్తిగత సమస్యలున్నా కానీ, ఆరోగ్యకరమైన సమస్యలున్నా, ఫ్యామిలీ సమస్యలున్నా, ఇట్లాంటి ఏదున్నా వాళ్ళ సమస్యలు తెలుసుకొని కంపెనీ వాళ్ళతో ఉన్నది అని చెప్పేసి వాళ్ళకు పని విధానంలో మార్పు చేయడం కానీ, పని ప్రదేశాన్ని మార్పు చేయడం కానీ, పనిని మార్పు చేయడం కానీ, ఏదైనా మెడికల్ ఉంటే కనుక మెడికల్ ట్రీట్మెంట్కి పంపించడం కానీ, ఈ రకంగా ప్రయత్నం జరుగుతున్నది. ఒక సింగరేణి తరపు నుంచి చైర్మన్ గారు, డైరెక్టర్ గారు కూడా మరీ చెప్పారు, మనము ఈ ఆబ్సెంట్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లా కాకుండా ముందే మేల్కొని ఎవరైతే ఆబ్సెంట్ చేస్తున్నారో వారి యొక్క గని మీద కానీ డిపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని కొంత కంపెనీ నుంచి సహాయం తీసుకొని వారు కూడా ప్రయత్నం చేసి ఉద్యోగాల్లో కంటిన్యూగా ఆబ్సెంట్ చేయకుండా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కంపెనీ వారితో ఉన్నది, కానీ వారి తరపు కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఎస్ఓ2 జీఎం ఆంజనేయ ప్రసాద్, అధికారులు హనుమంతరావు, నాగుల వేణు, గుర్తింపు సంఘం నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన నిరీక్షణ న్యూస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.